భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? భర్త మీదే ఉందండి. ఎందుకంటే భార్య అందరినీ విడిచిపెట్టేసి నమ్ముకొని వచ్చేసింది. భార్య భర్తను నమ్ముకొని వచ్చిందండి. మీరు గట్టిగా కేకేసారు అనుకోండి, ఉన్న గుండె కాస్త ఆగిపోద్ది, అంతేనండి. ప్రియ దేవుని బిడ్డ, ఆగకుండా ఉండాలి అంటే కనుక ఆ భార్యతో ఎలా మాట్లాడాలి? నెమ్మదిగా మాట్లాడాలి. వాక్యం అంటుంది, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండు నిమిత్తము నీ భార్య బలహీనమైన ఘట్టం. యోసేపు గారు మరియ తల్లి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా అయినప్పుడు యోసేపు గారికి ఆ విషయం తెలిసినప్పుడు రహస్యంగా విడిచిపెట్టేయాలనుకున్నాడండి. అల్లరి చేసేద్దాం అనుకున్నారు ఆయన. అల్లరి చేసేద్దాం, నలుగులో పెట్టేద్దాం, దీన్ని లాగేద్దాం అని అనుకోలే. రహస్యంగా విడిచిపెట్టేయాలి, అల్లరి చేయకూడదు అని అనుకునేసరికి దూత మాట్లాడింది, లేదు అది పరిశుద్ధాత్మ వలన మరియ తల్లి గర్భవతి అయింది అని అనగానే అక్కడి నుంచి మరియ తల్లిని ఎవరు చూసుకున్నారండి? యోసేపు గారే కదా చూసుకున్నారు. చక్కగా సంరక్షించారు, సన్మానించారు, బహుభద్రంగా కాపాడుకుంటూ వచ్చారండి. ఈ దినమున దేవుడు వాక్యం ద్వారా చెప్పే మాట ఏమిటంటే, స్త్రీల బలహీనమైన ఘట్టాలు. ఒకటి వినండి, ఎవరు ఏమన్నా మనం ఏడుతామా కదా? ఎవరన్నా ఏమంటే మరి మామూలుగా ఉండదు అనమాట. కానీ భర్త విషయానికి వస్తే వాళ్ళు తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, గసరక్కర్లేదు, జస్ట్ కళ్ళు ఎర్రజేస్తే చాలండి. ఆ కళ్ళల్లో ఎన్ని భావాలు చూస్తాము, ఎన్ని అర్థాలు కనబడిపోతాయో మనకి. ఏడుస్తామో చాలా ఏడుపు వచ్చేస్తుంది కదా. ఎవరేమన్నా పట్టించుకోదండి. కానీ భర్త కనుక ఏదైనా చిన్న విషయంలో చులకనగా చూస్తే కనుక స్త్రీ తట్టుకోలేదు. అందుకని దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీ భార్య బలహీనమైన ఘట్టం కనుక ఆమెను ఎలా చూసుకోవాలి? నీ కష్టాల్లో నీకు తోడుండేది, నీ బాధల్లో నీకు తోడుండేది. అంతేకాదు ఇంట్లో పనంతా మగవాళ్ళకన్నా ఒక రోజు రెస్ట్ ఉంటుందేమో, కానీ మనకు రెస్ట్ ఉంటుంది అంటారా? అస్సలు సమస్య లేదు. అందుకే ఇంటికి దీపం ఎవరు? ఆ ఇల్లాలు. ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పురుషులది, అంటే భర్తది అనమాట అండి.